రీసెంట్గా ట్రంప్ ఇరాన్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ వరల్డ్ వైడ్గా వైరల్ అయింది. విషయం ఏంటంటే అమెరికా ఎంత ట్రై చేసినా ఇరాన్ని కంప్లీట్గా దెబ్బ కొట్టలేకపోయింది. ఇరాన్కి సుప్రీం లీడర్గా ఎన్నికైన మొస్తఫా కమీని ఒక గే అని ట్రంప్ అన్నాడు. రీసెంట్గా ట్రంప్ ఇరాన్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ వరల్డ్ వైడ్గా వైరల్ అయింది. అందులో ఏముందంటే ట్రంప్ ప్రకారం ఇతనికి ఇరాన్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చిందట. ఆ ప్రపోజల్ ఏమిటంటే ట్రంప్ గారు ఇరాన్కి సుప్రీం లీడర్గా మీరే ఉండండి అని. మరి అప్పుడు ట్రంప్ నో నాకు ఇంట్రెస్ట్ లేదు, నో థ్యాంక్స్ అని చెప్పాడట. మరి ఇదే న్యూస్ని కవర్ చేస్తూ వరల్డ్ వైడ్గా అనేక మీడియా ఛానల్స్ ఆర్టికల్స్ మీద ఆర్టికల్ చేసి పబ్లిష్ చేశాయి. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్లో అందరూ ట్రంప్ని డొనాల్డ్ ట్రంప్ అని కాకుండా ఆయాతుల్లా ట్రంప్ అని పిలుస్తున్నారట. అయితే ట్రంప్ నిజంగా ఈ మాట అన్నాడా? అసలు ట్రంప్ ఏం చెప్పాడు? ఇతను నిజంగా పిచ్చోడైపోయాడా లేదా దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉందా? విషయం ఏంటంటే అమెరికా ఎంత ట్రై చేసినా ఇరాన్ని కంప్లీట్గా దెబ్బ కొట్టలేకపోయింది, అమెరికా కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయింది. అయితే ఇక్కడ ఇరాన్లోని ప్రజలు అక్కడ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మారకపోతే అమెరికా గెలవలేదు. అందుకే అమెరికా ఇప్పుడు ఒక నెగిటివ్ ప్లాన్ చేసింది. దీన్ని ఒక రకంగా సైకలాజికల్గా దెబ్బ కొట్టాలని ట్రంప్ మరో ప్లాన్ చేస్తున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ట్రంప్ మరో షాకింగ్ విషయం కూడా చెప్పాడు. ఇతను చెప్తున్నాడు ట్రంప్, ఇప్పుడు ఇరాన్లో రీసెంట్గా ఇరాన్కి సుప్రీం లీడర్గా ఎన్నికైన మొస్తఫా కమీని ఒక గే అని ట్రంప్ అన్నాడు. ఇది నేను చెప్పట్లేదు, CIA అమెరికా సీక్రెట్ ఏజెన్సీ నాకు ఈ విషయం వెల్లడించిందని ట్రంప్ క్లియర్గా మీడియా ముందు వెల్లడించాడు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ ట్రంప్ ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడని మాత్రం తెలుసు. ఎందుకంటే ఇరాన్లోని గేస్ని అక్కడి ప్రజలు, అక్కడ మతం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఎవరైనా ఒక గే అని తెలిస్తే ఆ దేశంలో డైరెక్ట్గా మరణశిక్ష విధిస్తారు. అలాంటి దేశానికి ఇప్పుడు సుప్రీం లీడర్గా ఉన్న ఎన్నికైన పర్సన్ గే అని ట్రంప్ నిబంధనలు వేస్తున్నాడు. దీనివల్ల ఇరాన్ ప్రజలు తమ లీడర్పై అనుమానపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఇరాన్లోని ఇంటర్నల్గా డిస్టర్బ్ చేయడమే ఈ ట్రంప్ ప్లాన్ అని అర్థమవుతుంది. అంతేకాకుండా ఇరాన్లో ఎవరు కూడా సుప్రీం లీడర్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్లకు అమెరికా అంటే అంత భయం అంటూ అమెరికా ప్రజలు, అమెరికా నాయకులు వాళ్ళ దేశాన్ని పొగుడుతూ ఇరాన్పై జోకులు వేస్తున్నారు. మరోవైపు అమెరికా ఇరాన్కి సంబంధించిన కార్గో ఐలాండ్స్ ఈ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయబోతుంది. ఎందుకంటే ఐలాండ్స్లోనే ఇరాన్కి సంబంధించిన పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉంటే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ జోలికి పోయేది కాదు, ఇరాన్ పైన దాడి చేసేది కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా కింగ్ మామ. నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్ ఉన్నాయని తెలిసాక అమెరికా వారికి బెదిరించడం ఆపేసింది, వారి జోలికి పోవడం కూడా ఆపేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ట్రంప్ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు. ఖచ్చితంగా అనిపిస్తుంది. ట్రంప్ మీడియా ముందుకు వచ్చి శాంతి ఒప్పందాల గురించి మాట్లాడుతుంటే మరో పక్క మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్లోని మిలిటరీ అధికారులను ఎలిమినేట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద డిజాస్టర్కి దారితీస్తుందని తెలుస్తుంది. ఏదికే థ్యాంక్ యూ. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.